మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ రాత్రి సమయంలో. దేవుని గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గుర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువ కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మను న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రమునిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన మా తండ్రి, లేఖనములు మీవి, మాట్లాడుతున్న మీ దాసుడు మీవాడు, చాలా అల్పుడు, ఆశతో చేరి వచ్చిన ప్రజలు మీవారు. ప్రభువా, ఈ దినాలలో మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అంతిమంగా మహిమ పొందటానికి సహాయం చేయండి. దీవెన, క్షేమం, దిద్దుబాటు, హెచ్చరిక మీ లేఖనములో నుండి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ ఆత్మ నింపుదల సమృద్ధిగా అనుగ్రహించండి. టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చివరి వరకు సజావుగా మీ మహిమార్థమై లేఖనం మీ ప్రజలకు మాకందరికీ వినిపించబడలాగున నిరాటంకంగా మా హృదయాలలో మీ ఆత్మ కార్యము చేయలాగున మీ దయగల స్థలకు మమ్మను ఈ సాంకేతిక పరిజ్ఞానాన్నంతటిని, పరికరాలన్నిటినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రాత్రి దేవుని గ్రంథంలో యాకోబు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు చదువుకున్నాం. గతంలోనే మనం ఆలోచన చేస్తూ వచ్చాం. యాకోబు పత్రికను కొత్త నిబంధన సామెతల గ్రంథం అని అంటారని
మనం గతంలోనే ఆలోచన చేశాం. ప్రాక్టికల్ మ్యాటర్స్ ఎక్కువగా ఉంటాయి. అభ్యాస సంబంధమైన సంగతులను గురించి ఎక్కువగా భక్తుడైన యాకోబు రాస్తాడు. అందుకనే యాకోబు పత్రిక ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. అభ్యాస సంబంధమైన క్రైస్తవ్యం. యాకోబు పత్రిక అంటేనే అభ్యాస సంబంధమైన క్రైస్తవ్యం. ఇక్కడంతా ప్రాక్టికల్ మ్యాటర్స్ ఉంటాయి. థియరీ తక్కువగా ఉంటుంది, సిద్ధాంతాలు తక్కువగా ఉంటాయి, కానీ అభ్యాసం ప్రాక్టికల్ మ్యాటర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని యాకోబు పత్రికను కొత్త నిబంధన సామెతల గ్రంథం అని అంటారు. ఎందుకంటే సామెతల గ్రంథం అంతా ప్రాక్టికాలిటీని గురించే మాట్లాడుతుంది, ప్రాక్టికల్ లైఫ్ను గురించే మాట్లాడుతుంది. మొదటి అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు, మొదటి అధ్యాయంలో శ్రమలను గూర్చి, క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే శ్రమలు, వాటిని ఒక విశ్వాసం ఎలా ఎదుర్కోవాలో మనం మొదటి వర్తమానాన్ని మనం విన్నాం. 2 నుండి 8 వచనాలు. ప్రారంభ వర్తమానం కాక అది రెండవది. మూడవది శోధనలలో ఒక విశ్వాస వైఖరిని గురించి మనం తరువాతి భాగంలో అనగా 18వ వచనం వరకు 9 నుండి మనం ఆలోచన చేసాం. లేఖనము పట్ల, శ్రమల మధ్య, శోధనల మధ్య వాక్యము పట్ల మన వైఖరి ఎలా ఉండాలో 19వ వచనం నుండి 27వ వచనం వరకు గతంలో మనం ఆలోచన చేసాం. 2వ అధ్యాయంలో ఒక విచిత్రమైన అంశానికి ఈ భక్తుడు తీసుకెళ్తాడు. ఈ 2వ అధ్యాయం ఈ 13 వచనాలను మనం ధ్యానం చేయడానికి ముందు దీని నేపథ్యం మనం ఒకసారి ఆలోచన చేయటం మంచిది. ఆదిమ సంఘ కాలంలో ఈ పత్రిక దాదాపు ఆ సందర్భంలోనే రాశారు భక్తులు అని. ఆదిమ సంఘ కాలంలో సంఘములో వివిధ రకాలైనటువంటి ప్రజలు ప్రభువును ఆరాధించేవారు, ప్రభువును సేవించేవారు. ఆ సేవించే ప్రజలలో కొన్ని కేటగిరీస్ ఉండేవట. అందులో ప్రధానమైనటువంటి కేటగిరీస్ ఏమంటే, అందుకని మీరు పౌలు పత్రికలను చూడండి, దాసులారా యజమానులారా అని అంటాడు. దాసత్వం, స్లేవరీ ప్రాక్టీస్ లో ఉండేది అప్పట్లో. రెండవది ధనవంతులు, డబ్బున్న వాళ్ళు ఆ సంఘములో చేరి ఆరాధించేవారు, స్తుతించేవారు. అదే సందర్భంలో చాలా నిరుపేదలైన వారు కూడా, అనేక మంది నిరుపేదలు ప్రభువును విశ్వసించి ప్రభువును వెంబడించారంట ఆ కాలంలో. ఆ దినాలలో సంఘాలలో జొరబడినటువంటి చెదరిన ప్రజలు ఆయా స్థలాల్లో కూడుకుంటుండగా వారి మధ్య ఏర్పడ్డటువంటి తారతమ్యాలు కొన్ని దేనికి సంబంధించి అంటే భౌతికమైన వాటికి సంబంధించి, వారి వేసుకున్నటువంటి వస్త్రాలను గురించి, వారి ధరించే ఆభరణాలను గురించి, వీటిని గురించి వ్యత్యాసాలు ఆదిమ సంఘ కాలంలో కొంతమంది పరిశుద్ధుల మధ్య ప్రారంభమయ్యాయి. ఆ ప్రమాదాన్ని గమనించిన భక్తుడు 2వ అధ్యాయం 13వ వచనం ఈ వరకు మనం చూస్తున్న సంగతులు వ్రాసాడు అని చాలా మంది పండితుల అభిప్రాయం. అంటే ఒక మాట చెప్పాలంటే 2వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు కనిపించే ప్రధానమైన అంశం ఏంటంటే పార్షియాలిటీ, లేకపోతే ఫేవరెటిజం, పక్షపాతం అని అంటారు. పక్షపాతం 2 దగ్గర ఉంటాయి, కానీ రెండింటికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. పక్షపాతం ఒకవైపు భాగం పని చేయకుండా చేస్తుంది, అవయవాలు. పక్షవాతం కూడా ఒకవైపు మాత్రమే పనిచేస్తుంది, అంటే ఒక్కరిని గూర్చి మాత్రమే, ఒక తరపు వ్యక్తులను మాత్రమే, వారిని గురించి మాత్రమే మనం దృష్టిస్తాం, వారిని గురించి మాత్రమే మనం ఆలోచన చేస్తాం. ఈ 2 దాదాపు ఒకే పదాల వాప, అంతే, చిన్న తేడా, అంటే అంతకు మించి ఇంకా పెద్ద తేడా లేదు. పక్షపాతము చూపేవాడు పక్షవాతం వచ్చినంతనే సమానుడు. ఒకవైపు అంటే పార్షియాలిటీ, ఒక భాగం మాత్రమే పనిచేస్తుంది, ఒకవైపు మాత్రమే మొగ్గు చూపుతారు, కొందరిని మాత్రమే ప్రేమిస్తారు, కొందరిని మాత్రమే గౌరవిస్తారు, కొందరికి మాత్రమే విలువిస్తారు. పక్షపాతము కూడా ఎంత ప్రమాదకరమైందో ఈ మొదటి 13 వచనాల్లో రాశాడు. ఒక చిన్న ఉపమానాన్ని, ఒక ఇలస్ట్రేషన్ ని నేను ఒక చోట చదివిన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. మహాత్మా గాంధీ ఈ క్యాస్ట్ సిస్టమ్ ని ఎట్లా ఎరాడికేట్ చేయాలి, ఎలా నిర్మూలన చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈయన 4 సువార్తలు చదివాడట. 4 సువార్తలు చదివిన తర్వాత క్రైస్తవ్యంలో ఏదో మహాత్మ్యం ఉంది, దీని గురించి తెలుసుకోవాలని ఒకసారి ఒక చర్చికి వెళ్ళాడట. చర్చిలో వెళ్ళి కూర్చున్న తర్వాత కూర్చున్నటువంటి మహాత్మా గాంధీ గారిని
అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, నీవు మీ ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో వెళ్ళి కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చోటానికి అర్హత లేదు అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఆయన బయటకు వచ్చేసాడు. ఇక మళ్ళీ ఎన్నడూ చర్చికి వెళ్ళలేదట. ఇది గాంధీ తన ఆటోబయోగ్రఫీలోనే చెప్పాడు. పేజ్ నెంబర్ నాకు గుర్తు రావట్లేదు. అందులో పేజ్ నెంబర్ కూడా రెఫర్ చేశారు వాళ్ళు, మెన్షన్ చేశారు వాళ్ళు. ఆయన తనంతకు తాను చెప్పిన మాట. ఆయన అన్నమాట ఏంటంటే, నేను ఇక మళ్ళీ ఎన్నడూ చర్చికి వెళ్ళలేదు, నేను ఒక హిందువుగానే కొనసాగాలని చివరికి తీర్మానించుకున్నాను. ఎక్కడికి పోయినా ఈ డిస్క్రిమినేషన్, ఈ వివక్షణ, ఈ డిస్టింక్షన్, లేకపోతే ఈ డివిజన్స్ అన్నవి ఎక్కడికి వెళ్ళినా ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఎందుకు క్రైస్తవ్యాన్ని అనుకరించాలి, క్రైస్తవ్యాన్ని నేను ఎందుకు అంగీకరించాలని ఆయన మళ్ళీ ఎన్నడూ కూడా ఆ చర్చికి వెళ్ళలేదు. సంఘాలలో ఫేవరిటిజం లేకపోతే పక్షపాతం, పార్షియాలిటీ అన్నది ఉంది. ఒక మాట చెప్పాలంటే ఈ భాగం ఒక బిగ్ స్లాప్ అన్నమాట, ఒక బిగ్ పంచ్. క్రైస్తవ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఒక పెద్ద, కరెక్ట్ గా చదివితే పెద్ద పంచ్ లాంటిది. అందరి ముఖాలు పేడ్మని కొట్టినట్టు ఉంటది ఈ ఈ ఈ భాగం. అంటే కొంచెం మన మైండ్ సెట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. ఆ సహజంగా మానవుని ఆలోచనలు, మానవుని కొలతలు, ఒక వ్యక్తిని ఎన్నిక చేసే దగ్గర మానవుని యొక్క ఆలోచనలు, మానవుని కొలతలు మనం ఈ లేఖన భాగంలో చూస్తాం. రైట్. ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయబోతున్నది ఏంటంటే, 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ప్రారంభించాడు. చూడండి, అంశం మనకు అర్థం కావటానికి ముందు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి అని అన్నాడు. మొహమాటము గలవారై ఉండకుడి. నా ప్రియ సహోదరులారంటూ పర్టికులర్ గా నా సహోదరులను ఎందుకు మెన్షన్ చేశారంటే, వీఆర్ ఆల్ బ్రదరన్ అని అన్నాడు. మనమంతా సహోదరులం. మనమంతా సహోదరులమైనప్పుడు విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండొద్దు అని అన్నాడు. అంటే ఎందుకు మొహమాటం గలవారై ఉండొద్దు అన్నాడు? కింద ఉదాహరణలు చెప్పాడు. ఒక వ్యక్తి బంగారు ఉంగరం ధరించుకొని, ప్రశస్త వస్త్రం ధరించుకొని మందిరంలో ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తినేమో ఉన్నత స్థానం మీద కూర్చోబెడతారు. మరొక వ్యక్తి నిరుపేద, మురికి వస్త్రములు ధరించుకొని ఒక దరిద్రుడు లోపలికి వస్తాడు. అతన్ని మరొక చోళంలో, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు అని మరొక స్థలంలో, ఒక చిన్న స్థానంలో ఆ వ్యక్తిని కూర్చోబెడతారు. ఈ విషయాన్ని మెన్షన్ చేస్తూ అన్నాడు, మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా అని అన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఆలోచించేయండి. జస్ట్ ఒక చిన్న పరిశీలన, సమీక్ష, పరీక్ష మన అంతరంగాలకి. ప్రస్తుతం ఒకవేళ ఇక్కడ స్థానిక సంఘ నాయకులు ఎవరైనా ఉంటే, సంఘములో ఒక ఉన్నతమైన స్థానాలలో ఉన్నవారు ఇంకెవరైనా ఉంటే, యథార్థంగా మన లోపలికి పరిశీలించుకొని ఒక మాట చెప్పండి. ఈ సామాజిక వ్యత్యాసం, ఈ సామాజిక అంతరాలు మన అంతరంగంలో ఉన్నాయా లేవా? పేదవారి పట్ల, ఉన్నవారి పట్ల, చదువుకున్న వారి పట్ల, చదువు లేని వారి పట్ల, కాస్త ఇంకొక మాట చెప్పంటారా, కాస్త సుందరంగా కనిపించే వారి పట్ల, కురూపుల పట్ల, జ్ఞానము కలిగిన వారి పట్ల, జ్ఞానము లేని వారి పట్ల. ఒకసారి ఆలోచించేయండి. జ్ఞానం కలిగిన వారి పట్ల, జ్ఞానం లేని వారి పట్ల మన ట్రీట్మెంట్ వేరుగా ఉంటది. వాళ్ళతో మనం వ్యవహరించే విధానం వేరుగా ఉంటది. ఎవరినో అంటున్నావు, సరే, నీ గురించి ఆలోచించే. నీ అంతరంగంలో ఈ తారతమ్యం లేదా, పక్షపాతం లేదా? పక్షపాతం అన్నది సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. పాత నిబంధన కాలంలో కుటుంబాల్లో కూడా ఈ పక్షపాతం కనిపిస్తుంది. ఈ పక్షపాతము దగ్గరికి వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో 3 సంగతులు భక్తుడైన యాకోబు రాశాడు పక్షపాతాన్ని గురించి. మొదటిది, పక్షపాతం దేవుని సార్వభౌమాధికారాన్ని దొంగిలించడం లాంటిది అంటాడు ఆయన. దేవుని స్థానాన్ని ఆక్రమణ చేయటం, దురాక్రమణ అంటారే, గాడ్స్ రోల్ ప్లే చేయటం, దేవుని స్థానంలోనికి వెళ్ళి కూర్చోవటం. ఏది? పక్షపాతం చూపటం అన్నది. ఎందుకో చెప్తాను, తర్వాత ఆలోచించేద్దాం. రెండవది, 7వ వచనం నుండి కింద వచ్చిన భాగాల్లో చూడండి, మీరు 8వ వచనం నుండి ఇప్పుడు తిప్పక్కర్లేదు, మీకు అలా జ్ఞాపకం చేస్తున్నాను. 8 నుండి 11 వచనాలలో
పక్షపాతం దేవుని వాక్యానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరిక్తం, విరోధం, విరుద్ధం. పక్షపాతము చూపేవాడు దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు. రెండవది, పక్షపాతము చూపేవాడు దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి, లేఖనానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. మూడవది, పక్షపాతము చూపేవాడు దేవుని తీర్పు క్రింద ఉన్నాడు. దేవుని ఉగ్రతకు, దేవుని తీర్పుకు లోనవుతాడు. ఈ 3 విషయాలు 13 వచనాల్లో చెప్పాడు. ఆ 3 సంగతులే మనం ఈ రాత్రి ఆలోచన చేయబోతున్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 13 వచనాల్లో మనం ఆలోచన చేయబోయే 3 సంగతులు. ఒకటి, పక్షపాతము చూపేవాడు. పక్షపాతం దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించటం. 2, పక్షపాతం దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధం, వ్యతిరేకం. పక్షపాతము చూపేవాడు వాక్యాన్ని ధిక్కరిస్తున్నాడు. మూడవది, పక్షపాతం దేవుని తీర్పుకు గురి కావటం. ఒకవేళ పక్షపాతము చూపే వ్యక్తులు ఎవరున్నా, అది మీ పిల్లల పట్ల కానీ, మీ సంఘంలో కానీ, ఇంకెక్కడైనా కానీ, జాగ్రత్త. యాకోబు పత్రిక చాలా ఖచ్చితంగా, స్ట్రైట్ గా, చాలా సూటిగా యాకోబు పత్రిక ఈ విషయాలు ప్రస్తావించింది. భక్తుడని యాకోబు రాశాడు. ఒక మాట చూద్దాం, చూడండి. ఆ 2వ అధ్యాయం ఎంత సివియారిటీ ఆ పక్షపాతంలో ఉంది అంటే, ఒక వచనం మీరు ఎక్కడ చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం, లేకపోతే ఆ 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి, ఆ మాట మనసులో పెట్టుకుంటారా, పాపము చేయువారగుదురు అని అన్నాడు. పాపము చేయువారగుదురు అని అన్నాడు. ఒకవేళ మీరు పక్షపాతము చూపితే పాపము చేయువారగుదురు అని అన్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ సిన్. వింటున్నారా? పక్షపాతము చూపటం పెద్ద ప్రమాదకరమంది కాననుకుంటున్నారు చాలా మంది. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చాలా తేటగా, స్పష్టంగా చెప్తా ఉంది. పక్షపాతం చూపటం పాపం. మీరు పాపము చేయువారగుదురు అని అన్నాడు. ఈజీగా ఏం తీసుకోకండి. ఎందుకు సిన్ అన్నాడు, ఎందుకు పాపం అన్నాడంటే దానికి 3 కారణాలు ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. మొదటి కారణం, పక్షపాతం చూపటం దేవుని సర్వాధికారాన్ని, దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించటం, వ్యతిరేకించటం, ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించటం. ఎలానో ఈ మొదటి 6 వచనాల్లో మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, ఆ సంగతులు మనం చదువుదాం. 2వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా, బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడలా అని అన్నాడు. ఇలా చెప్తే అని అన్నాడు. అలా చెప్తే ఏం చేసిన వారం అవుతాం? వేదాలు పెట్టుకున్న వారం అవుతాం అని అన్నాడు. వేదాలు పెట్టుకున్న వారం అవుతాం అన్నాడు. మాత్రమే కాదు, అలా చెప్పిన ఎడల మనము దేవుని సార్వభౌమ అధికారాన్ని ధిక్కరిస్తున్నామని అర్థం, వ్యతిరేకిస్తున్నామని అర్థం. దేవుని సార్వభౌమ అధికారాన్ని మనము ధిక్కరిస్తున్నామని అర్థం. ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామని అర్థం. ఎలానో ఇప్పుడు ఆలోచన చేద్దాం. వినండి, ఒక వ్యక్తిని ధనవంతునిగా చేసిన వాడు ప్రభువే. ఒక వ్యక్తిని పేదవానిగా నిర్మించిన వాడు ప్రభువే. ఈ నిర్మాణములో దేవుని పాత్ర ఉంది. దట్ ఈస్ హిజ్ డివైన్ సెలక్షన్ అనండి. ఆ వ్యక్తిని నిరుపేదగానైనా, ఒక వ్యక్తిని ధనవంతునిగానైనా ఆయనే చేస్తాడు. కష్టం. ఒక వ్యక్తి సంపాదించాడు అన్నా కూడా దానికి కారణం దేవుడే. ఒక వ్యక్తి అన్ని కోల్పోయాడు అన్నా దానికి కారణం కూడా దేవుడే. అలాంటప్పుడు వినండి, దేవుడు ఒక వ్యక్తిని ధనవంతునిగా చేసినప్పుడు, బాగా వినండి, దేవుడు ఒక వ్యక్తిని ధనవంతునిగా చేసినప్పుడు ఇక్కడ ఘనపరచాల్సింది దేవుణ్ణా,
లేకపోతే ధనవంతుడిగా కాబడిన అతనినా? అర్థం కావడానికి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వచనం దగ్గరికి మనం వెళ్ళి ఆ సంగతులు మనం ఆలోచించేద్దాం. రాజులు మొదటి గ్రంథానికి రండి. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనలను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అన్నది. ఈ మాట అన్నది ఎవరు? శేబదేశపురాణి. శేబదేశపురాణి సొలొమోను ఐశ్వర్యాన్ని చూసి, సొలొమోను సంపదను చూచి, బాగా వినండి, సొలొమోను ఐశ్వర్యాన్ని చూసి, సొలొమోను సంపదను చూచి ఘనపరిచింది ఎవరిని? ప్రభువును మాత్రమే. ఆ యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అన్నది. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ వచనంలో ఒక వర్డ్, మీరు ఇప్పుడు అక్కడికి రండి, ఈ మాట మనసులో పెట్టుకోండి. సొలొమోను మహిమను బట్టి ఆమె సొలొమోనును కాక ఆ మహిమకు లేకపోతే ఆ ఐశ్వర్యానికి ధనానికి కారణమైనటువంటి సొలొమోనును కాక దేవుని ప్రశంసించారు. ఎందుకని? ఇప్పుడు చూడండి 2వ అధ్యాయం 1వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అని అన్నాడు. ఎందుకు మహిమా స్వరూపి అని వాడాడు? ఎందుకు ద లార్డ్ ఆఫ్ గ్లోరీ అని వాడాడు? అంటే దేవుని మహిమ ముందు, వింటున్నారా? దేవుని మహిమ ముందు ఈ లోక సంబంధమైనటువంటి ప్రశస్త వస్త్రం, ఈ లోక సంబంధమైనటువంటి బంగారు ఉంగరం ఎన్న తగినవి కావు. మహిమపరచాల్సినటువంటి దేవునిని మహిమపరచకుండా, దేవునికి మహిమను ఆపాదించకుండా మానవునికి మహిమను ఎలా ఆపాదిస్తావు? అతని ప్రశస్త వస్త్రాన్ని బట్టి, అతని జ్ఞానాన్ని బట్టి. సన్మానించడం తప్పు కాదు, బట్ అతని ప్రశస్త వస్త్రాన్ని బట్టి, అతని బంగారు ఉంగరాన్ని బట్టి, అతని జ్ఞానాన్ని బట్టి, అతని సంపదను బట్టి సన్మానిస్తున్నామే. దేవుడు దాన్ని ఒప్పుకోడు. అతను ధనవంతుడు కాబట్టి సన్మానిస్తావా? అందుకు సంఘపెద్దం చేసావా? అతను ప్రశస్త వస్త్రాలు ధరించుకుంటాడు కాబట్టి, అతడు ఖరీదైన బంగళాలో నివసిస్తాడు కాబట్టి, అతని దగ్గర విస్తారమైన సొమ్ముంది కాబట్టి నువ్వు అతన్ని గౌరవిస్తావా? నువ్వు ఆయనకు పదవులు ఇస్తావా? ఆలోచించేయండి. ఎవరిని ఘనపరుస్తున్నా? మహిమా స్వరూపియగు దేవుడు, దేవుని మహిమ ముందు, దేవుని యొక్క ఐశ్వర్యము ముందు, దేవుని యొక్క ఘనత ముందు వీళ్ళంతా ఎంత ప్రియులురా? ఘనపరచాల్సింది సొలొమోనును కాదు, సొలొమోనుకు ఘనతనిచ్చిన దేవుణ్ణి కదా. శేబదేశపురాణి చేసింది అదే. శేబదేశపురానికి ఉన్నటువంటి కనీస విచక్షణ జ్ఞానం మనకు లేకపోవడం. ఎందుకు? ఒక వ్యక్తిని, ఇప్పుడు మీ స్థానిక సంఘంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు హానర్ చేయటం వెనకాల రీజన్ చెప్పు. కానుకలు వస్తాయి, ధనవంతుడు కాబట్టి కాపాడుకుందాం, వీళ్ళుంటే మంచిది కాదా? ఇవే కదా మన ఆలోచనలు. ఆ వ్యక్తిని ఒక స్థానంలో కూర్చుని పెడతాం, ఎందుకని? డబ్బు ఉంది కాబట్టి, రేపు పొద్దున మనకు ఉపయోగపడతాడు. ఎవరి స్థానాన్ని ఇస్తున్నాం? ఎవరిని గణపరచాల్సింది, దానికి బదులుగా ఎవరిని గణపరుస్తున్నాం మనం? రాత్రి ఆలోచించేయండి ప్రియులరా. నేటి స్థానిక సంఘాలలో జ్వరబడిన మహమ్మరి ఇది. మహమ్మరి ఎందుకు మహమ్మరి అని అంటే, దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ లో కనిపిస్తుంది. ఒక వ్యక్తిని సన్మానించడం వెనకాల అతనికి కలిగిన వాటిని బట్టి సన్మానిస్తావా? అతనికి ఉన్న వాటిని బట్టి సన్మానిస్తావా? అందరినీ సన్మానించమంటది పేతురు పత్రిక. సన్మానించొద్దు అని కదా నా ఉద్దేశం, బట్ అతనికి ఉన్న వాటిని బట్టి సన్మానిస్తున్నామే, దాని గురించి మాట్లాడు. ప్రశస్త వస్త్రం ఉందని, బంగారు ఉంగరం ఉందని అతను ఉన్నత స్థానంలో కూర్చుండబెడతావా? ఒక వ్యక్తిని నిరాకరించడానికి కారణం ఏంటి? ఆత్మీయుడు, నమ్మకస్తుడు, పేదవాడని, సరైన వస్త్రాలు లేవని, కురూపిగా ఉన్నాడు, అసహ్యంగా ఉన్నాడని నిరాకరిస్తామా? స్పష్టంగా చెప్పాడు,
ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండొద్దు. డోంట్ డూ దట్ మై డియర్ బ్రదరన్, నా ప్రియ సహోదరులారా, ఆ పని మీరు చేయొద్దు అని అన్నాడు. దేవుని సర్వాధికారాన్ని ధిక్కరిస్తున్నాం, దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తున్నాం. ఏ విధంగా అంటే దేవుని మహిమను మానవునికి ఆపాదించి అనుగ్రహించిన వాడు దేవుడు, ఇచ్చినవాడు దేవుడు, సమస్తాన్ని సమకూర్చిచ్చినవాడు దేవుడు. ఆ విధంగా దేవుని సార్వభౌమ అధికారాన్ని ధిక్కరిస్తున్నాం. రెండవది అక్కడే చూద్దాం, చూడండి, అదే యాకోబు పత్రికలో మనం మరొక వచనం చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం, 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని అన్నాడు. దేవుడు ఏర్పరచుకొనలేదా అన్నాడు. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? ఆ మాట స్పష్టంగా చూడండి. దేవుడు అందరినీ, ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకును దేవుడు ఏర్పరచుకొనలేదా అని అన్నాడు. దిస్ ఇస్ గాడ్స్ సెలెక్షన్. వారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయటానికి వారిని కూడా దేవుడు హక్కుదారులుగా ఎన్నుకున్నాడు. వారు కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవుని ఎన్నిక, ఆయనే వారిని ఎన్నుకున్నప్పుడు నువ్వెందుకు నిరాకరిస్తావు? నిరుపేదలైన వారిని, కడుబీద వారిని దేవుడే ఎన్నుకున్నప్పుడు నువ్వెందుకు నిరాకరిస్తావు? కురూపులను, వికార స్వరూపాన్ని కలిగిన వారిని దేవుడే ఎన్నుకున్నప్పుడు నువ్వెందుకు నిరాకరిస్తావు? నువ్వు దేవుని ప్లేస్ ను ఆక్యుపై చేస్తున్నట్టే కదా, దేవుని స్థానాన్ని తీసుకుంటున్నట్టే కదా లెక్క. ఆలోచించేయండి, ఎవరిని నిరాకరిస్తున్నాం, ఎవరిని అంగీకరిస్తున్నాం? దేవుడు వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండటానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. నువ్వు ఇది నన్ను వారిని నిరాకరిస్తావా? వారు దేవుని ఎన్నికలో భాగం కదా. ఒక వచనం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. 9వ అధ్యాయం 11వ వచనం, 10, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మధ్యలో నేను చదువుతున్నాను. 10 నుంచి చదువును. అంతేకాదు రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం, ఆ మాట పట్టుకోండి, దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకొడుగా ఉండు నిమిత్తం అని అన్నాడు. క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకొడుగా ఉండు నిమిత్తం అని అన్నాడు. దేవుని సంకల్పం, లేకపోతే దేవుని ఎన్నిక, లేకపోతే దేవుని రక్షణ, దేవుని ప్రణాళిక ఎందుకు? క్రియల మూలంగా కాదు. ధనవంతుణ్ణి కాబట్టి ఒక వ్యక్తిని ఎన్నుకోలే. అలాగని మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, దరిద్రుడు కాబట్టి అతను ఎన్నుకోలేదు. ధనవంతుడని ఆ వ్యక్తిని ఎన్నుకోలేదు, దరిద్రుడని కూడా ఆ వ్యక్తిని ఎన్నుకోలేదు. మరి ఎందుకు ఎన్నుకున్నాడు? పిలిచిన వానిని బట్టి. క్రియల మూలముగా కాక కేవలం పిలిచిన వానిని బట్టి. ఇంకా తేటగా స్పష్టంగా మరొక మాట కనిపిస్తుంది చూడండి. మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. క్రియల మూలంగా కాదు ఆయన ఎన్నుకున్నది అని తీతు పత్రికలో కూడా చాలా స్పష్టంగా రాస్తాడు. ఒక వచనం మనం చదువుకొని వద్దాం. తీతుకు వ్రాసిన పత్రిక ఒక వచనం మనం చదువుదాం. 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతున్నాం. 2వ అధ్యాయం 11వ వచనం. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. నోట్ దట్ పాయింట్. సమస్త మనుషులకు, ఎవరైనా ఆ సమస్త మనుషులలో అందరూ వచ్చేస్తారు. దేవుని ఎన్నికలో, దేవుని ప్రణాళికలో ధనవంతుడని దరిద్రుడని లేదు. కొంతమంది అంటారేమో, మేము దరిద్రులం కాబట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కదా.
దరిద్రులమైనందుకు రక్షించలేదు, ధనవంతులమైనందుకు విడిచిపెట్టలేదు ఆయన. అలాగైతే బైబిల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు. ధనానికి నేను వ్యతిరేకమని కాదు నా ఉద్దేశం. కొత్త నిబంధన కాలంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. బర్నబా మంచి ధనమున్నవాడు, ధనవంతుడు బర్నబా. కొత్త నిబంధన కాలంలో కూడా ధనవంతులు ఉన్నారు, శ్రీమంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. భక్తులందరూ దాదాపు డబ్బున్నవారే. ధనం పాపం అని కాదు నా ఉద్దేశం. దేవుడు ఒక వ్యక్తిని ధనవంతుడైనందున ఎన్నుకోలేదు. మరి నీవెందుకు ఎన్నిక చేస్తున్నావు అనే ప్రశ్న. దేవుడు ఆ వ్యక్తిని దరిద్రుడిగా ఉండగానే ఎన్నుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కూడా చూడండి, ఆ వచనం కూడా గుర్తొస్తుంది. మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం నుండి చదువుతాం. 27వ వచనం నుండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. ఆ మాట రాసుకోండి, దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు అనే మాట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని, నేను మళ్ళీ చదువుతున్నాను అన్నమాట, దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అగైన్ అండ్ అగైన్, మాటి మాటికి ఒక వర్డ్ రిపీట్ అయింది. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మరి నీవెందుకు నిరాకరిస్తావు? నీచులను, ఎన్నిక లేని వారిని, ఘనహీనులను దేవుడు ఎన్నుకున్నప్పుడు నీవెందుకు నిరాకరిస్తున్నావు? సోదరుడా, సోదరి, పక్షపాతం దేవుని అధికారాన్ని ధిక్కరించటం. ఆయన ఎన్నిక చేసిన వారిని నీవు కాదంటావా? నువ్వు నిరాకరిస్తావా? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు అవే. ఒక మాట గుర్తుంచుకోండి, మనుష్యుల కొలతలకు దేవుని కొలతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. యెషీ, సమూయేలు సైతం ఇద్దరు అనుకున్నారు ఆ 80 సహోదరులే రాజు అవుతారని, ఒకడు రాజు అవుతాడని. దేవుని ప్రణాళిక భిన్నమైంది. కడసారి వాడు ఒకడున్నాడు అని ఉంటుంది. కడసారి వాడు ఒకడున్నాడు, అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ఎన్నిక మనకు అర్థం కాదు. ఎవరైతే నిరాకరించబడ్డాడో వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వారిని సౌలు ఏం చేశాడు? మరలా నిరాకరించడం మొదలుపెట్టాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారిని సౌలుకు అర్థమైంది, ఇతనే ఇశ్రాయేలు కాబో రాజు అని. ఆయన నిరాకరించడం మొదలుపెట్టాడు. ప్రభు సహించాడా? గుర్తుపెట్టుకోండి, స్థానిక సంఘంలో ఆ సహోదరి, ఆ సహోదరుడు, నువ్వెవరిని నిరాకరిస్తున్నావు, ఏ కారణాన్ని బట్టి ఆ వ్యక్తిని తక్కువగా చూస్తున్నావో ఆ వ్యక్తిని సైతం దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుని ఎన్నికను నీవెందుకు నిరాకరిస్తావు, తిరస్కరిస్తావు? ఒకవేళ అలా నిరాకరిస్తే దేవుని సర్వాధికారాన్ని నువ్వు ధిక్కరిస్తున్నావు అని అర్థం. 2 కారణాలు చూశాం. ఇచ్చినవాడు దేవుడు, ఇచ్చిన దేవునిని మహిమపరచకుండా మానవుణ్ణి మహిమపరచటం దేవుణ్ణి అవమానించటమే లెక్క. శేబదేశపురాణి చేసినట్టు సొలొమోనును ఘనపరచలేదు ఆమె. సొలొమోనును ఐశ్వర్యవంతునిగా చేసిన దేవుణ్ణి ఘనపరిచింది. ధనవంతుడు ఉన్నాడా? స్తుతించండి. ఎవరిని? ఆ వ్యక్తిని ధనవంతునిగా చేసిన ప్రభువుకు మహిమ ఆపాదించండి. కానీ అతని ప్రశస్త వస్త్రాన్ని బట్టి కాదే, అతని ఉంగరాన్ని బట్టి కాదు. ప్రియులారా, గుర్తుంచుకోండి, పక్షపాతం దేవుని సర్వాధికారాన్ని ధిక్కరించటం. అది మొదటి విషయం. ఏ విధంగా? ఆయన మహిమ ఆయనకు చెందకుండా ఒక మనిషికి ఆపాదించటం ద్వారా నువ్వు దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తున్నావు. రెండవది, దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక వ్యక్తిని పాదపీఠం దగ్గర కూర్చుండబెట్టి నిరాకరించి పక్కకు నెట్టేసి దేవుని సార్వభౌమాధికారాన్ని నువ్వు ధిక్కరిస్తున్నావు. సో దట్ ఇట్ ఇస్ కాల్డ్ సిన్. అందుకని అది పాపంగా పరిగణించబడింది. పక్షపాతం దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం. పక్షపాతం చూపే నీవు నీ పిల్లలనైనా, నీ సంఘంలోనైనా, మరెక్కడైనా పక్షపాతం చూపే నీవు దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తున్నావు. ఆ మాట గుర్తుంచుకోండి. రెండవ సంగతి చూద్దాం. పక్షపాతం దేవుని వాక్యానికి, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేక్తం, విరోధం అని మనం మాట చూద్దాం. చూడండి, 8వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా. నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనే
ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని ఉంటుంది. ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే అక్కడ రాయల్ లా అని ఉంటుంది, కింగ్స్ కమాండ్ అని ఉంటుంది, కింగ్స్ ఆర్డర్ అని ఉంటుంది. రాజాజ్ఞ అని ఆర్ఆర్కమూర్తి గారు వాడుక భాష బైబిల్ ఇలా తర్జుమా చేశారు. రాజాజ్ఞ అని అన్నాడు. ప్రాముఖ్యమైనది అని ఉంది కదా ఆజ్ఞ, దాన్ని రాజాజ్ఞ అని అన్నాడు. పై వచనంలో దేవుని రాజ్యమునకు అన్నాడు 5వ వచనంలో. ఆ రాజ్యములో ఒక రాజాజ్ఞ ఉంది. రాజాజ్ఞ, రాజు విధించిన ఆజ్ఞ. రాజు ఒక శాసనాన్ని చేశాడు. ఆ శాసనంలో ప్రాముఖ్యమైన ఒక ఆజ్ఞను అక్కడ మెన్షన్ చేశాడు. నీ వలె నీ పొరుగు వాని ప్రేమించమన్నది రాయల్ కమాండ్, రాయల్ ఆర్డర్, రాజాజ్ఞ. ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని తెలుగులో ఉంది కానీ మన భాషలో, కానీ మూల భాషలో అది రాయల్ లా, అది రాజాజ్ఞ. అంటే అది అంత ఉన్నతమైన ఆజ్ఞ. అది ఇప్పుడు వినండి, నీ వలె నీ పొరుగువాని ప్రేమించుమన్న ఈ ఆజ్ఞ పక్షపాతము చూపిన ప్రతిసారి నువ్వు ధిక్కరిస్తున్నావు. పక్షపాతము చూపిన ప్రతిసారి నువ్వు ధిక్కరిస్తున్నావు. చూడండి, కొన్ని మాటలు చదువుదాం. ఎందుకు వాక్య విరుద్ధం అన్నది మనం ఆలోచన చేద్దాం. ఎందుకు వాక్య విరుద్ధం అని అంటే దాని కారణాలు మనం చూద్దాం. వాక్య విరుద్ధం ఎందుకు మనం పక్షపాతం చూపితే వాక్య విరుద్ధం అని అంటున్నామంటే, సామెతల గ్రంథంలో ఒక 3 వచనాలు వరుసగా చూద్దాం. చూడండి, ఒక 3 వచనాలు వరుసగా చూద్దాం. 18వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 5వ, ధర్మశాస్త్రంలో చాలా చోట్ల రాయబడింది ఆ మాటలు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు ఏమన్నాడు? క్రమము కాదు అన్నాడు. అంటే అది అక్రమం అని అన్నాడు. పక్షపాతము చూపుట క్రమము కాదు అన్నాడు. లేఖనం ఏం చెప్తుందో ఆలోచన చేస్తున్నాం. రెండవది, అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఊరికి అలా చదువుతున్నాను అంతే. 24వ అధ్యాయం 23వ వచనం. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ఏమన్నాడు? ధర్మము కాదు అన్నాడు. ధర్మము కాదు. ఒకటి క్రమము కాదు, మొదటిది. రెండవది ధర్మము కాదు. పక్షపాతము చూపటం ధర్మం అంటే అధర్మం, అక్రమం, అధర్మం. మూడవది చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం. 28వ అధ్యాయం 21వ వచనం. 28, 21. పక్షపాతము చూపుట మంచిది కాదు అని అన్నాడు. మంచిది కాదు అన్నాడు. 3 మాటలు చూసుకున్నామా? మంచిది కాదు, పక్షపాతము చూపుట మంచిది కాదు. ఒకటి, అది క్రమము కాదు, దట్ ఈస్ రాంగ్. పక్షపాతం చూపటం వాక్యం చెప్తున్నది. పక్షపాతము చూపుట క్రమము కాదు, మొదటిది. ధర్మము కాదు, అది అధర్మం. మూడవది మంచిది కాదు. వీటన్నిటికీ వ్యతిరేకమైన పదాలు ఆలోచన చేయండి. పక్షపాతము చూపటం అక్రమం, పక్షపాతము చూపటం అధర్మం, పక్షపాతము చూపటం చెడ్డది. ఇది వాక్యం చెప్తున్న విషయాలు. పక్షపాతము చూపిన ప్రతిసారి నువ్వు అక్రమం చేస్తున్నావని అర్థం. వాక్యానికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు. ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించడం, రెండవది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం. నీ పొరుగువానిని నీవు తృణీకరిస్తున్నప్పుడు, ఇందాక మనం 2వ అధ్యాయం 3వ వచనం చూసాం యాకోబు పత్రికలో, నీవు అక్కడ ఎక్కడ కూర్చో, నా పాదపీఠం దగ్గర కూర్చో అని చెప్తున్నామే. మనం పాదపీఠం దగ్గర కూర్చోబెడుతున్నాం కదా. మనం ఆ వ్యక్తిని నిరాకరిస్తున్నాం కదా. ఆ వ్యక్తి వస్త్రాన్ని బట్టి, ఆ వ్యక్తి పేదరికాన్ని బట్టి దానికి ఆయన బాధ్యుడా? కాదు కదా. ఆ వ్యక్తి పేదరికాన్ని బట్టి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి మురికి వస్త్రాన్ని బట్టి నిరాకరిస్తున్నాం కదా. ఆ వ్యక్తి శుభ్రత లేని కారణాన్ని బట్టి నిరాకరిస్తున్నాం కదా. అలా పక్షపాతము చూపిన ప్రతిసారి ధనవంతుని ఒకలా, దరిద్రుని ఒకలా, నీకు అనుకూలమైన వాడిని ఒకలా, నీకు అనుకూలం కాని వాడిని మరొకలా, నిన్ను ప్రేమించే వాడిని ఒకలా, నిన్ను ప్రేమించిన వాడిని మరొకలా, నువ్వు చేసిన ప్రతిసారి గుర్తుంచుకోండి. ఆ మాట చూడండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంలో వారసులు.
దేవుడు ఏర్పరచుకోలేదా అన్నాడు. మనం ఒక్కొక్కరిని ఒకలా చూడటం అన్నది, ఒక్కొక్కరిని ఒకలా చూడటం అన్నది అది క్రమము కాదు, అది క్రమము కాదు, అది ధర్మము కాదు, అది వాక్య విరుద్ధం, వాక్య వ్యతిరేకం. ప్రియులారా బాగా వినండి, పక్షపాతము చూపిన ప్రతిసారి వాక్యానికి వ్యతిరేకంగా నీ అడుగులు పడుతున్నాయని అర్థం. వాక్యానికి వ్యతిరేకంగా నీ అడుగులు పడుతున్నాయని అర్థం. ఇప్పుడు మరలా చూద్దాం, చూడండి 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన అనే ఆజ్ఞ దగ్గర మీకు వీలైతే మీ బైబిల్లోని ఇలా రాసుకోండి, రాజాజ్ఞ అని ఉంటుంది. ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. లేకపోతే మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన, నోట్ దిస్ పాయింట్, ధర్మశాస్త్రము వలన అనగా వాక్యము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారు అగుదురు. పాపం అంటే వ్యభిచారం అని మనకు తెలుసు, పాపం అంటే దొంగతనం అని తెలుసు, పాపం అంటే ఇంకా ఏదో ఏదో మనకు తెలుసు. మీకు తెలుసా పక్షపాతము చూపిన ప్రతిసారి పాపం చేస్తున్నామని? ఎందుకని? ధర్మశాస్త్రం మనల్ని ఏమంటుందంటే యు ఆర్ ఎ సిన్నర్ అంటుంది. నువ్వు పక్షపాతం చూపిన ప్రతిసారి వాక్యం నీతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పాపం చేస్తున్నావని అర్థం. అర్థమవుతుందా? ఎన్నిసార్లు చేశాను, ఎన్నిసార్లు చూపాము పక్షపాతం. పక్షపాతము చూపిన ప్రతిసారి వాక్యం నీ పైన నేరాన్ని ఆరోపిస్తుంది, నువ్వు పాపం చేస్తున్నావు అని. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేస్తున్నావని, వాక్యాన్ని ధిక్కరిస్తున్నావని, వాక్యాన్ని నిరాకరిస్తున్నావని. పిల్లరా, పక్షపాతం వాక్య విరుద్ధం, వాక్య వ్యతిరేకం. వాక్యానికి భిన్నమైన దారిలో నువ్వు ప్రయాణిస్తున్నావని దాని భావం. పక్షపాతాన్ని వాక్యం అంగీకరించదు. నువ్వు వాక్యాన్ని ప్రేమించేవాడివైతే, వాక్యాన్ని నువ్వు గౌరవించేవాడివైతే, వాక్యానికి నువ్వు విలువిచ్చేవాడివైతే పక్షపాతం నువ్వు చూపవు. ప్రియులరా, మీరు చూపరు, మనం చూపం. చెప్పడానికి నాకు ఈ మాట భయమైతే ఉంది. చాలా సులభం వ్యాఖ్యానం చేయటం, మాట్లాడడం చాలా సులభం. బట్ ప్రాక్టికల్ మ్యాటర్స్ దగ్గరకు వచ్చేసరికి, దాన్ని అనుసరణ దగ్గరకు వచ్చేసరికి మన పరిస్థితి ఎలా? రాత్రి ఒకసారి మన అంతరంగాల్ని ప్రశ్నించుకుందామా? ఎంతమందిని నిరాకరించాం, ఎన్నిసార్లు నిరాకరించాం, ఎంత హీనంగా చూసాం వ్యక్తుల్ని, చదువును బట్టి, సంపదను బట్టి. కానీ అది పాపం అని వాక్యం చెప్తుంది. పక్షపాతము చూపకూడదని లేఖనం ఇంత తేటగా చెప్తున్నా. ఇంకా ఈ రాత్రైనా మన అంతరంగంలో ఉత్సపడకపోతే, పశ్చాత్తాపడకపోతే మనం నేరస్తులుగా ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖంలో నిలబడాల్సి వస్తుంది. పక్షపాతం వాక్య విరుద్ధం. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుమన్న వాక్యాన్ని మనం అక్కడ ధిక్కరిస్తున్నామని అర్థం. నన్ను ప్రేమించుకున్నట్టుగా నేను అతన్ని ప్రేమించాల్సింది. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో అలాగే కదా నేను అతన్ని ప్రేమించాల్సింది. నన్ను నేను అసహించుకుంటానా? నన్ను నేను నిరాకరించుకుంటానా? నన్ను నేను కాదనుకుంటానా? కాదు కదా. అతన్ని అంగీకరిస్తాను. నన్ను నేను ఎన్నికైన వాణిగా నేను అనుకున్నప్పుడు అతన్ని కూడా నేను అలాగే భావించాలి కదా. రాత్రి ఆలోచించేద్దాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి పిల్లరా, నిన్ను వలె నువ్వు పొరుగు అని ప్రేమించమనే ఈ మాట ఒక్క సువార్తలలోనే 6 పర్యాయాలు రాయబడింది. రోమపత్రికలో ఒకసారి, గలతీ పత్రికలో మరొకసారి రాయబడింది. పత్రికల్లో పౌలు వాటిని మళ్ళా జ్ఞాపకం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఆయన 6 పర్యాయాలు ఈ మాటను సంబోధించాడు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. పక్షపాతం చూపుట తగదు అని. రెండవది పక్షపాతం వాక్య విరుద్ధం. మూడవది చూడండి, పక్షపాతం దేవుని తీర్పుకు కారణం. చూద్దాం, చూడండి 2వ అధ్యాయం 12వ వచనం. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి. తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అను. తీర్పును మించి అతిశయపడును. 12వ వచనంలో ఒక వార్నింగ్ ఇచ్చాడు భక్తుడైన యాకోబు. నా ప్రియ సహోదరులారా జాగ్రత్త,
స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా ప్రవర్తించుడి, తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి అన్నాడు. తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా, తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా అలాగుననే ప్రవర్తించుడి. తీర్పు కింద ఉన్నామన్న స్పృహ, ఆ విచక్షణతో ఒక వ్యక్తిని మీరు ట్రీట్ చేయండి. ఒక వ్యక్తిని నువ్వు ఎన్నిక చేసినప్పుడు, ఒక వ్యక్తిని నువ్వు నిరాకరించినప్పుడు గుర్తుపెట్టుకో, రిమెంబర్, దేవుడు దానిని తీర్పులోనికి తెస్తాడు. దేవుడు దాన్ని జడ్జ్ చేస్తాడు. నువ్వు ఈ దినాన నీ సాటి సహోదరునిపై కనికరం చూపకపోతే అతను కూడా కనికరం లేని తీర్పు పొందుతాడు. ఒక మాట బాగా గుర్తుంచుకోండి, మన ప్రతి కదలిక, మన ప్రతి మాట, మన ప్రతి వైఖరి, ఒక వ్యక్తి పట్ల మన ప్రతి స్పందన, మనము తీర్పులో రేపటి దినాన నిలవబోతున్నాము అన్న ఆలోచనతో ప్రవర్తించండి, మాట్లాడండి. తీర్పు కిందకు దేవుడు మనల్ని తెస్తాడు అన్న ఆ స్పృహను మనం కలిగి ఉంటే చాలు. అందుకని తీర్పు పొందబో వారికి తగినట్టుగా పెరవనండి అన్నాడు. తీర్పు ఉందనంటే ఎంత భయపడతాం మనం? ఆ భయం ఎంతమందికి ఉంది? ఎంతమంది వణుకుతున్నాం? ఎంతమంది భయపడుతున్నాం? క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతాం ఒక దినానన్న ఆ భయం ఉందా? ఎన్నిసార్లు భయపడుతున్నాం? భయపడితే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాం? భయపడితే ఎందుకు అలా మాట్లాడాం? భయపడితే ఎందుకు వ్యక్తులతో ఎందుకు అలా వ్యవహరిస్తున్నాం? ఎందుకంత నీచంగా చూస్తున్నాం? బయటికి చూడరు కొంతమంది అంతరంగంలో తృణీకరిస్తారు. ఈడ బయటకండు లోపలే ఈడ ఈమెనా, చీ వీళ్ళ, రూపం బాలకు. నాకు తెలిసిన, మీరు ఆశ్చర్యపోతారు, రంగును చూసి కూడా ఒక వ్యక్తిని ఎన్నిక చేస్తారు. రంగును చూసి, కలర్ని బట్టి కూడా వ్యక్తులు సెలెక్ట్ చేసేవారు. వీడితోనే ఫ్రెండ్షిప్ చేద్దాం, వీడితో చేయకూడదు అని. అంత నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు. రంగు అసలు మనం రెస్పాన్సిబులే కాదు కదా దీనికి. ఈ రంగుకి మనం కారణం కాదు కదా. నా ఐశ్వర్యానికి, నా ఆస్తికి నేను కారణం కాదు కదా. ఆయన ఇవ్వాలి కదా. పొద్దున నేను ఒక తమ్ముతో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు. ఎవరో ఆ తమ్ముతో మరొక వ్యక్తిలా అన్నాడట, తమ్ముడు గుర్తుపెట్టుకో ఒక విషయం, దేవుడు నీకు డబ్బు ఇవ్వాలనుకుంటే ఎవడో ఆపలేడు. దేవుడు నీకు డబ్బు ఇవ్వకూడదు అనుకుంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెచ్చుకోలేవు అని. మనము కలిగి ఉన్న వాటికి ఆయనే కారణం. ఆయన అనుగ్రహించకపోతే, 3వ అధ్యాయం 27వ వచనం, యోహాను సువార్త అనుకుంటారు, యోహాను సువార్త 3:27లో ఆ మాట రాయబడింది అనుకుంటారు. దేవుడు పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఎవడు ఏది పొందనారడు, తీసుకోలేదు. ఆయన కదా అనుగ్రహించింది, ఆయన కదా మనకు దయచేసింది. ఆయన తీర్పులోనికి తెస్తాడు. ప్రతిదాన్ని ఆయన తీర్పులోనికి తెస్తాడు. నేను కొన్ని కాన్సిక్వెన్సెస్ జ్ఞాపకం చేస్తాను. దేవుడు జడ్జి చేసిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేస్తాను. పక్షపాతం ఎక్కడైతే లేఖనంలో కనబడిందో, పక్షపాతం కనబడిన ప్రతి స్థలములో సమస్య ఉంది. 3 సన్నివేశాలు మనం చూద్దాం బైబిల్లో. మొదటి సన్నివేశం ఆదికాండానికి రండి. దాని మీద దేవుని ఉగ్రత ఉంది పక్షపాతం మీద అనటానికి నేను కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తాను. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. నేనే ఆ వచనాన్ని చదువుతున్నాను. 27వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో చెప్పాను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములను, నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము అన్నాడు. నా కొరకు మాంసం తీసుకురా అన్నాడు. వినండి, 27వ అధ్యాయంలో ఈ కుటుంబం, ఈ భార్యాభర్తలు ఇద్దరు, కొడుకులు ఇద్దరిని పంచుకున్నారు.
రిబ్కా ఏమో యాకోబుని తీసుకుంది, ఇస్సాకేమో ఏశావుని తీసుకున్నాడు. ఏశావు పట్ల ఇస్సాకు మనసు ఉంది, యాకోబు పట్ల రిబ్కా మనసు ఉంది. వినండి, తల్లిదండ్రుల చూపిన ఆ పక్షపాతం బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు తప్ప 27వ అధ్యాయంలో కలిసి ఉన్నారు, ఇక మళ్ళీ ఎన్నటికీ అన్నదమ్ములు కలుసుకోలే. ఏశావు యాకోబు మళ్ళీ ఎన్నటికీ కలుసుకోలే. ఎవరు చూపిన పక్షపాతం? ఇస్సాకు రిబ్కాలు చూపిన పక్షపాతం. కొడుకుల్ని పంచుకున్నారు చెరొకరు. ఆ ఇద్దరు సహోదరులు సమాధానం లేకుండా జీవితకాలం దూరంగా ఉండడానికి గల కారణం ఈ పక్షపాతమే. ప్రాబ్లం ఉంది అక్కడ. రెండవ సందర్భం దగ్గరికి వెళ్దాం. 37వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, 3వ వచనం, ఆదికాండం 37:3. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అంట. తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి. 37వ అధ్యాయంలో పక్షపాతం ఉంది, 37వ అధ్యాయంలో సమస్య కూడా ఉంది. అందరికంటే ఎక్కువగా ప్రేమించి. అక్కడ పక్షపాతం ఉంది, అక్కడ సమస్య. పక్షపాతం ఉన్న ప్రతి చోట సమస్య ఉంటుంది. దానికి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, చెడ్డ ఫలితాలు ఉంటాయి. 27వ అధ్యాయంలో పక్షపాతం ఉంది, అన్నదమ్ములు జీవితకాలం దూరం అయిపోయారు. 37వ అధ్యాయంలో పక్షపాతం ఉంది, అన్నదమ్ముల మధ్య ద్వేషానికి కారణమయ్యారు ఆ తండ్రి. యోసేపును వారు ద్వేషించడానికి గల కారణం అదే. విచిత్రమైన నిలువుటంగి అతన్ని కుట్టించిన కారణాన, అతన్ని ప్రేమించిన కారణాన యోసేపును వారు నిష్కారణంగా ద్వేషించారు యాకోబును బట్టి. పక్షపాతం అన్నల మధ్య, సహోదరుల మధ్య ద్వేషానికి, హింసకు, నిరాకరణకు కారణమైంది. ఆదికాండం 6వ అధ్యాయం, క్షమించండి, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయానికి రండి, మనకు సమయం లేదు, ముగించాలి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం, నేను ముగిస్తున్నాను. 6:1 అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం. 6:1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రని చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి అని. ఆదిమ సంఘములో తొలి సమస్యకు గల కారణం పక్షపాతం. ఒకరిని చిన్న చూపు చూడడం, ఒకరిని గనులైన వారినిగా ఎంచడం, మరొకరిని తక్కువగా చూడటం. ఆ చిన్న చూపు చూచడనే ఆ సమస్య ఆదిమ సంఘంలో సమస్యలు తెచ్చింది. గుర్తుంచుకోండి ప్రియులారా, పక్షపాతం ఎక్కడుంటుందో అక్కడ సమస్యలు ఉంటాయి, బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దేవుని తీర్పుకు గురవుతాం. వారు కనికరము లేని తీర్పును పొందుతారు అనుంది, గుర్తుపెట్టుకోండి. తీర్పులోనికి వస్తామన్న స్పృహ కలిగి ప్రవర్తించండి అన్నాడు. మీరందరూ దేవుని తీర్పుకు గురైన వారే, జ్ఞాపకం చేసుకోండి. పక్షపాతం దేవుని తీర్పుకు గురి కావటానికి కారణమవుతుంది. ఈ రాత్రి ఆలోచించేద్దామా, అనంతరంగాన్ని ప్రశ్నించుకుందాం. నా ప్రియ సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాస విషయంలో మొహమాటము కలవారై ఉండొద్దు, ఎలాంటి తారతమ్యాలు వద్దు, పక్షపాతం వద్దు, ఈక్వల్ గా ఉందాం. మనం వీఆర్ ఆల్ బ్రదరన్, మనం సహోదరులం. పెద్దల్ని సన్మానిద్దాం, సేవకుల్ని సన్మానిద్దాం, తప్పని కాదు. కానీ ఆ వ్యక్తికి ఉన్నటువంటి వస్త్రాన్ని బట్టి, డబ్బును బట్టి సన్మానించటం, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ పేదరికాన్ని బట్టి నిరాకరించటాన్ని బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటే అలా చేసిన ప్రతిసారి నీవు దేవుని సర్వాధికారాన్ని ధిక్కరిస్తున్నట్టు. అందుకే దాన్ని పాపం అన్నాడు యాకోబు. నీవు పక్షపాతం చూపిన ప్రతిసారి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావని అర్థం. అందుకే పాపం అన్నాడు. నువ్వు అలా ప్రవర్తించిన ప్రతిసారి దేవుని తీర్పు క్రింద నిలుస్తున్నావని అర్థం. అందుకే అది పాపం అన్నాడు. దేవుని తీర్పు ఎప్పుడు చెడ్డ ఫలితాలను ఇస్తుంది, అది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వదు. పిల్లల జాగ్రత్త పడదాం. పక్షపాతము లేకుండా, మొహమాటం లేకుండా, యథార్థంగా, నిర్మలంగా మన ప్రభువును మనం సేవిద్దాం. మన సంఘాలలో ఆయనను అలాగూ కనపడతాం. అలాగూ జీవించటానికి ప్రభు తన కృప మనందరికీ విశేషంగా అనుగ్రహించారు.